కలవడానికి మాత్రమే వెళ్ళాను. అదే నిజం. మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దన్నారు కదా. ఆంటీ పూరి ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఆయన్ని కలిశాను. కానీ ఆయన ఐ లవ్ యూ చెప్తారని అసలు ఊహించలేదు. I love you, భూమి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నాకు ఇష్టం లేదు, నేను ప్రేమించట్లేదు అని ఆయనకి చెప్దామనుకునే టైంకి మీరొచ్చారు. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే అన్నం పెట్టిన 2 చేతులు కొట్లాడుకుంటున్నాయని. ఈరోజు నాకు సెలబ్రేషన్. భూమి నా కొడుకు ఒకటే రోజు. ఈ ఎక్సైట్మెంట్ని ఇంటికెళ్ళేదాకా ఎందుకు ఆపుకోవాలి? ఇప్పుడే ఫోన్ చేసి అడిగేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. బాగా మత్తెక్కేది ఏదైనా తీసుకురా. అలాగే సార్. హలో హలో మీరా? చెప్పండి. భూమి వచ్చిందా? తను ఆనందంగా ఉందా? ఏమో అండి, అన్నయ్య భూమి మీద కోపంగా తన రూమ్లోకి తీసుకెళ్లాడు. ఏం మాట్లాడాడో ఏం జరిగిందో నాకేమీ తెలీదండి. కోపంగా తీసుకెళ్ళడం ఏంటి? భూమి గగన్ కలవడం బావగారు చూసారా? విషయం ఏంటో కనుక్కోవాలి. నా కూతురు నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఎన్నిసార్లు నువ్వు అడిగినా తనేం చెప్పడం లేదంటే దాని అర్థం ప్రేమించడం లేదని. ఓ మై గాడ్ సోదరా, ఎవ్వరైనా సరే ప్రేమలో పడినా చెడినా చెప్పుకుంటారు, అది సహజం. నువ్వేంటి సోదరా అమ్మాయి పేరు చెప్పకుండానే చెడిపోతుందంటున్నావు? పేరు చెప్పడం కాదురా, తన ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నానని చెప్తున్నాను. ఓహో, అంటే నాకు చెప్పినంతలోనే ఆ అమ్మాయి ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటావా?
నేను మీ ప్రేమ గురించి ఊరంతా చాటేసి నీ పరువు కూడా తీసేస్తానంటావా? అలాగని కాదురా. మరి ఇంకేంటి ప్రాబ్లం? మై స్వీట్ బ్రదర్, ఇప్పుడు విషయం చెప్పమ్మా. ఎవరా అమ్మాయి? సర్లే, వదిలే సోదరా. పెళ్లిపీట్ల మీద వదిన నీ పక్కన కూర్చున్నప్పుడైనా వదినెవరో నాకు తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత చూసుకుందాం గాని మ్యాటర్ ఏంటో చెప్పు. తనకి నా మనసులో మాట చెప్తానని ఒక చోటికి రమ్మని చెప్పాను. వచ్చే ఉంటుంది. నువ్వు పిలిస్తే రాననే అమ్మాయి భూమి మీద ఎవరు? నెక్స్ట్. వచ్చింది. నా మనసులో మాట చెప్పాను. I love you. హక్ చేసుకుని మరీ తిరిగి ఐ లవ్ యూ చెప్పుంటుంది. ఏమో ఏం చెప్పేదో. ఈలోపు మా మధ్యలోకి ఒకడొచ్చాడు. తనేం చెప్పడం లేదంటే దాని అర్థం ప్రేమించడం లేదని. ఎవడు సోదరా? ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరా? కాదు. రిలేటివా? కాదురా. మరి ఇంకెవరు సోదరా? ఆ అమ్మాయికి తనకి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేనివాడొచ్చి నీ ఒంటి మీద చేస్తే వాడిని వదిలేస్తావా? ఇరగదీయాల్సింది కదా సోదరా. ఆ అమ్మాయి వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నేను అదే చేసేవాణ్ణి. తన మనసులో ఏముందో చెప్పకుండానే వెళ్ళిపోయింది.